ఇవాళ ఛత్తీస్గఢ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. దంతెవాడ జిల్లాలో కేంద్ర హోంమంత్రి పర్యటించనున్నారు. అమిత్ షా టూర్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దంతేశ్వరి ఆలయాన్ని ఆయన సందర్శిస్తారు. ఇప్పటికే దంతెవాడను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు కర్లీ హెలిప్యాడ్ కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ నుంచి దంతేశ్వరి ఆలయానికి వెళ్తారు. అనంతరం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పండు ముగింపు సభలో ఆయన పాల్గొంటారు. ఇక అమిత్ షా పర్యటన నేపథ్యంలో దంతెవాడ కంటోన్మెంట్ గా మారింది. ఈ నెల 7వ తేదీన దంతెవాడ జిల్లా బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు రాయపూర్లో పోలీసులతో పాటు సహకార శాఖ అధికారులతో అమిత్ షా సమావేశమవుతారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఈ రోజైతే కేంద్ర హోంమంత్రి అమిత్ షా దంతెవాడకైతే రానున్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో అధికారులు కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుసు. మనందరికీ తెలుసు, ఛత్తీస్గఢ్ దంతెవాడ అనేది ముఖ్యంగా మావోయిస్టులకు కీలకమైనటువంటి స్థావరంగా కొనసాగుతున్న నేపథ్యంలో అమిత్ షా అక్కడికి రానున్నారు. అలాగే 7వ తారీఖున కూడా మావోయిస్టులు కూడా బంద్కు పిలుపునిచ్చినట్టు ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఏ రకంగా ఉండబోతుంది? అక్కడ ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మాత్రం నేడు కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రం అక్కడ పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమిత్ షా వస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి సైతం అలాగే అక్కడ డీజీపీ విజయ్ శర్మ అండ్ దంతెవాడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పోలీస్ యంత్రాంగం మాత్రం దంతెవాడకు సంబంధించిన ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ ఆధీనం తీసుకోవడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అక్కడికి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కాపాడుకుందుకు మాత్రం ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వము అలాగే పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు మొత్తం ఆ దంతెవాడ ప్రాంతాన్ని ఆధీనం తీసుకుని తెలిసింది. ఏదేమైనా అనుకోవచ్చు, గత 4 రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసుకుంటే దండకారణలో మావోయిస్టులకు పోలీసులకు వచ్చేసి వరుస ఎన్కౌంటర్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎన్కౌంటర్ లో వచ్చేసి ఈ 3 నెలల కాల వ్యవధిలో సుమారు 130 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు కూడా ఈ నెల 7వ తారీఖున మావోయిస్టులు బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్ ప్రకటించిన నేపథ్యంలోనూ చూసుకుంటే ఈ రోజు రేపు 2 రోజులు మాత్రము కేంద్ర హోం మినిస్టర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ పర్యటించున్నారు. అంతేకాకుండా 7వ తేదీ నాడు మాత్రమే మావోయిస్టులు బంద్ ప్రకటించడము. ఈ సమయంలోనే కేంద్ర హోంమంత్రి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో మాత్రము ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని మాత్రం కంటికి కులుకోలేకపోతున్నవచ్చు. ఒకేసారి ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే మాత్రము దీనికి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటామనే భయంతో మాత్రము ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా గతంలో చూసుకుంటే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కానీ ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ లో సైతం బీజేపీ ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో బీజేపీకి సంబంధించిన కేంద్ర హోంమంత్రి అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతేకాకుండా గతంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పడం జరిగింది, 2026 మార్చి 30 నాటికి మాత్రము ఛత్తీస్గఢ్ అంటే భారతదేశంలో మావోయిస్టులు లేకుండా అంతరిక్ష విషయంగా ప్రణాళికలు చేసిన జరిగింది. కానీ గత 2 రోజుల క్రితం మాత్రం మావోయిస్టు పార్టీ కూడా ఒక లేఖ విడుదల చేయడింది. శాంతియుత చర్చలకు మేము ముందుకు వస్తున్నాము, ఎన్కౌంటర్ ఆపడం మాత్రము ఇటు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ లేఖ విడుదల చేయడము, అంతేకాకుండా కేంద్ర హోంమంత్రి ఈ మావోయిస్టుల మొత్తం అంచెవేత కోసము 2026 ని టార్గెట్ చేసుకోవడము, ఇప్పుడు ఈ రోజు వాళ్ళ మావోయిస్టులు బంద్ ప్రకటించము, ఇప్పుడే మంత్రి అటు వెళ్ళడము, ఇదంతా చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రం ఎటువంటి ఉత్కంఠ వాతావరణం ఉంటుందో మాత్రం అంత భయంగా అనుకోవచ్చు. సంపత్ అమిత్ షా కూడా వచ్చే మార్చి వరకు కూడా ఈ ఛత్తీస్గఢ్ కాబట్టి దేశంలో ఎక్కడ కూడా మావోయిస్టులు అనేది లేకుండా చేస్తాం. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అయితే ఛత్తీస్గఢ్లో ఎక్కువనైతే ఈ మావోయిస్టు కార్యకలాపాలు అయితే సాగుతున్న నేపథ్యంలో ఇక్కడనే మనం గత కొన్ని నెలలుగానైతే దాదాపు ఒక 300కు పైగా మావోయిస్టులను కూడా ఏరివేసినట్టుగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అమిత్ షా అక్కడికి వస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇది ఏ రకంగా, ప్రజలు దీన్ని ఏ రకంగా తీసుకుంటారు, ప్రజలు ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మాత్రం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రజల నుంచి మాత్రం వాళ్ళకు అసమ్మతి నెలకొంది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడికి వెళ్తే మాత్రం సాధారణ పౌరులకు అండగా నిలబడే పార్టీ ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళు మావోయిస్టు పార్టీ మాత్రమే. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం వచ్చేసి మొత్తం ఏజెన్సీ ప్రాంతం కావడం, మళ్ళీ అంతేకాకుండా మావోయిస్టులు ఎక్కువ ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉండడము ఇక్కడ కూడా అనుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వరుస ఎన్కౌంటర్ జరుగుతుంది. సుమారు ఈ 3 నెలల కాల వ్యవధిలో జరిగిన ఎన్కౌంటర్ లో అగ్రనేతలకు సంబంధించిన వాళ్ళు 130 మంది మావోయిస్టులు అగ్రనేతలు చనిపోవడం జరిగింది. ఈ చనిపోయిన తర్వాత దీనిలో కొంతమంది ఆదివాసులు చనిపోయినట్టుగా మావోయిస్టులు
లేకుండా విడుదల చేశారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఎక్కడ చూసినా అంటే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇటువంటి రాష్ట్రాలలో ముఖ్యంగా చూసుకుంటే వీరి 4 రాష్ట్రాల కలయిక ప్రాంతం వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ గాని, సుక్మా, దంతేవాడ ఈ ప్రాంతాలలో ఎక్కువ అభయారణ్యం కలిగిన ప్రాంతం కాబట్టి మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని వాళ్ళ స్థావరాలకు ఏర్పాటు చేసుకుని ఇక్కడి నుంచి వాళ్ళ కార్యాచరణ కొనసాగుతున్నారు. అయితే కొంతమంది ఇన్ఫార్మల్ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం పోలీసులకు మావోయిస్టు ఎన్కౌంటర్ లో చాలా మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మధ్య కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 3 అగ్రనేతలు సైతం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీని తర్వాత ఇదే మావోయిస్టు పార్టీ గత 2 రోజుల క్రితం ఒక లేఖ విడుదల జరిగింది. శాంతియుత చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్కౌంటర్ ఆపాలంటూ మాత్రం వీళ్ళకి లేఖ విడుదల చేయడం జరిగింది. ఈ లేఖ విడుదల చేసిన తర్వాతనే మళ్ళీ వీళ్ళు బంద్ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగిన ఎన్కౌంటర్ నిరసనగా వీళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఈ పిలుపునిచ్చిన సమయం చూసుకుంటే 7వ తేదీ, కానీ నిన్న సాయంత్రమే అక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి వెళ్ళడము, నిన్న ఈ రోజు 2 రోజులు అక్కడే ఉండడం ద్వారా ఒకే రోజు కాలం మధ్యలో గ్యాప్ ఉంటుంది. అది కూడా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ సందిగ్ధంలో ఎటువంటి వాతావరణం జరుగుతుంది, మరీ మావోయిస్టు పార్టీలకు అణచివేత దిశగా ఇప్పటికే పోలీసులు తనను కూపింగ్ చేస్తున్న నేపథ్యం కనబడుతూనే ఉంది. అయితే పోలీసులు అక్కడ వెళ్ళిన తర్వాత మావోయిస్టులు తారసపడితే ఈ ఎన్కౌంటర్ జరగడము, అయితే కేంద్ర మంత్రి వచ్చే నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఏజెన్సీ పాత్ర మాత్రము ఏ సమయంలో ఏ సంఘటన నెలకొంటుందని భయం అయితే ఆలోచిస్తున్నాం. గుర్తు సంపత్. అయితే సుధాకర్, మనం చూసాం మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మావోయిస్టు కమిటీలతో పాటు మేము అందరం కూడా శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రావాలి అంటూ కూడా వీళ్ళైతే ఏదైతే లేఖ విడుదల చేశారో దానికి సంబంధించి ఇప్పుడు ఈ అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ శాంతి చర్చల గురించి ప్రస్తావన వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సంపత్. అయితే కేంద్ర మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటనలో భాగంగా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత శాంతియుత చర్చలకు కేంద్ర ప్రభుత్వం సజావుగా ముందుకొచ్చేసి ఒప్పుకుంటుందా అనే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే కేంద్ర మంత్రి మాత్రం ఒకటి చెప్పింది, గతంలోనే 2026 మార్చి 30 నాటికి మావోయిస్టులు లేకుండా అణచివేతలో భాగంగా ముందుకొస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత మావోయిస్టులు మేము శాంతియుతంగా చర్చలకు వస్తామని లేఖ చేసిన తర్వాత కూడా ఈ ఎన్కౌంటర్ కొనసాగింది. సో ఈ ఎన్కౌంటర్ కొనసాగిన నేపథ్యంలో మావోయిస్టులు మాత్రం కొంత ఆవేశంగానే ఉన్నారనుకోవచ్చు. అంతేకాకుండా ఈ శాంతియుత చర్చలు అనుకున్న లేఖ విడుదల చేసిన తర్వాతనే ఛత్తీస్గఢ్ కు రాష్ట్ర కేంద్ర మంత్రి పోవడం మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందనుకోవచ్చు. ఎందుకంటే అతను ప్రజలతో మమ్మే కోసం పోతున్నాడా, అక్కడ దేవస్థానం దర్శనం కోసం పోతున్నాడా, దానికోసం తర్వాత కానీ మావోయిస్టులు ఒక లేఖ విడుదల, మేము 7వ తేదీ నాడు బంద్ ప్రకటిస్తున్నాము దంతేవాడ జిల్లాకు, దీన్ని ఖచ్చితంగా పాటించాలని మావోయిస్టులు లేఖ విడిచిన తర్వాతనే కేంద్ర మంత్రి అక్కడ పోయిన తర్వాత మాత్రం మావోయిస్టులకు ఏజెన్సీ పాలన ఉన్న ప్రజలకు మాత్రం ఒక ఉత్కంఠ నెలకొందనుకోవచ్చు. కేంద్ర మంత్రి వస్తే పోలీసు బలగాలు ఖచ్చితంగా దండకాలలో కూమి చేపడతాయి. ఈ కూమింగ్ చేస్తున్న నేపథ్యంలో ఎవరైనా మావోయిస్టులు తారసపడితే ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరుగుతాయి. మళ్ళీ ఎన్కౌంటర్ జరిగిందంటే కొంతమంది మావోయిస్టుల ప్రాణాలు కానీ పోలీసుల ప్రాణాలు పోతాయి. సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ కు కేంద్ర మంత్రి అవడం అవసరమా అనే మాత్రం వాయిస్ అక్కడ నిలబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.